ఈ పీపీపీలో గాని P4 లో గాని ఈ రాష్ట్రంలో బాగుపడినోడు ఎవడన్నా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ గారు తప్పితే, లేదా తెలుగుదేశం వాళ్ళు ఎవడన్నా బాగుపడ్డాడేమో కానీ ఒకటి అది కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా గ్రామాల్లో ఏడుస్తున్న పరిస్థితి. ఎందుకు మోసాం రా జెండా, ఎందుకురా బాబు అసలు వీళ్ళకి ప్రచారం చేశాం, ఎందుకు తాపత్రయపడ్డాం రా జగన్ దిగిపోవాలని చెప్పని అని వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఏడ్చే పరిస్థితికి వస్తున్నారు. ఈ పీపీపీ వల్ల ఎవడు బాగుపడ్డాడు అంటున్నారు. ప్రజలకు ఏం లాభం అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు. ఏం లాభం? ఈ మెడికల్ కాలేజీల్లో పీపీపీ అంటే ఏంటి అసలు? అది పీపీపీ కాదు, 4వ పి సైలెంట్ గా ఉంటుంది. ఈ 4వ పి సైలెంట్ గా అంటే పీపుల్స్ ప్రాపర్టీ ప్రైవేట్స్ ప్రాఫిట్. పీపుల్స్ ప్రాపర్టీ ప్రైవేట్స్ ప్రాఫిట్ కింద ఈ పథకం తీసుకొచ్చారా కాదా? మీరు తెచ్చిన 4 పిలో ఒక పిని మింగేసి మాట్లాడుతున్నారు కదా మీరు. అది సైలెంట్ కింద అనమాట. ఇంగ్లీష్ లో కొంత గ్రామర్ లో చెప్తాడు కదా, అది సైలెంట్ ఇది సైలెంట్ అని. ఈ 4వ పి మీరు సైలెంట్ చేసి ఎవరికి దోచిపెడతాకని చెప్తున్నా. ఎక్కడన్నా మీరు ఈ పాలసీ, మీరు ఎన్నికల్లో ఏం చెప్పారు? మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన 150కి 40 సీట్లు, 42 సీట్లు అది మొత్తం మేము అది కూడా మెరిట్ లోకి తెచ్చేస్తామని చెప్పి కోతలు కోసి, ప్రతి చోట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేస్తామని చెప్పి, లేదా హాస్పిటల్ బలోపేతం చేస్తామని చెప్పి ఇవాళ ఇది చేయటాకి, ఈ మోసం చేయటాకి మీరు ఎవరితో ఉన్నా ఎక్కడన్నా చర్చించారా? ఎక్కడన్నా ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారా? మీరు ఎన్నికల ముందే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మెడికల్ కాలేజ్ అన్ని కూడా ప్రైవేట్ కి ఇచ్చేస్తాం, ఇది అద్భుతమైన పాలసీ అని చెప్పి ఓట్లు అడిగి మీరు ముఖ్యమంత్రిగా అయి ఉంటే ఖచ్చితంగా మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు. ఎన్నికల ముందు మీరేం చెప్పారు? మోసం చేస్తున్నప్పుడు మీరు ప్రజల నుంచి అభ్యంతరాలు అడగాలా అక్కర్లేదా? అడగలేదు. పోనీ చట్టసభల్లో ఏమన్నా చర్చించారా ఎవరితో అన్నా? అంటే తండ్రి కొడుకులు మీ ఇద్దరు కూర్చుని వ్యాపారం మాట్లాడేసుకుంటే సరిపోతుందా? ఇవాళ ప్రజలు ఇచ్చారు కదా, 1 కోటి మంది రాష్ట్ర ప్రజలు ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి మీకు ఇష్టమా లేదా అని సంతకాలు పెట్టమంటే 90% మంది రాష్ట్ర ప్రజలు అరే బాబు మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని అమ్మేబాకండ్రా బాబు అని చెప్పి సంతకాలు పెట్టేవాళ్ళు. మీ జనసేన, బీజేపీ, టీడీపీ కరడుగట్టిన కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు కూడా సంతకాలు పెట్టేవాళ్ళు. జగన్ 1 కోటి అన్నాడు కాబట్టి 1 కోటి మందే పెట్టి ఓ డెడ్ లైన్ పెట్టుకుని 1 కోటి మందితో చేశాను. ముందే అయిపోయినాయి. కానీ గవర్నర్ గారి లభ్యత లేట్ అవటం వల్ల 4 రోజులు దేకింది తప్పితే 1 కోటి మంది సంతకాలు అంటే ప్రజాభిప్రాయం మీకు అంటల బాగా తోలుమందం అయిపోయింది. మొత్తం రాజధానిలో వచ్చిన ప్రతి టెండర్ 4% ఎందుకు ఉంది చంద్రబాబు నాయుడు గారు? దాంట్లో మీకేం ఆమ్యామ్యం ముట్టపోతే, మీరు దోచైపోతే ఎవడన్నా నేస్తాడు చెప్పండి? అమరావతిలో జరిగిన ప్రతి టెండర్ 4%. నేను చెప్పింది తప్పు అయితే నన్ను ఒంగో పెట్టుకోవటండి. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, వైద్యాన్ని వ్యాపారస్తుల చేతిలో పెడితే వ్యాపారమే చేస్తారు తప్పితే ఉచితంగా సేవ చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నాను. ప్రజలు కూడా ఇదే మాట్లాడుతున్నారు కాబట్టి ఆఖరికి మీ జెండా మోసిన వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ జెండా మోసిన వాళ్ళు కూడా ఇవాళ గవర్నర్ గారికి ఇచ్చినటువంటి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటు పరం కానివ్వకుండా చూడమని గవర్నర్ గారిని కోరుకునేటువంటి అర్జీల్లో వారు కూడా పిలిచి మరీ సంతకాలు పెట్టారు. అయినా జ్ఞానం రావట్లేదు, తప్పు తెలుసుకోవట్లేదు. తప్పు తెలుసుకోకపోగా ఇంకా ప్రెస్టేజీగా మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రజలు కోరుకునేది ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గాని, వ్యవస్థలు గాని కోరుకునేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తం కూడా విద్య గాని, వైద్యం గాని ఈ 2 కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రభుత్వాల చేతుల్లోనే ఉండాలి, పాలకుల చేతుల్లోనే ఉండాలి తప్పితే అదొక బాధ్యతగా ప్రభుత్వాలు భావించాలి తప్పితే ఏ పరిస్థితుల్లో ప్రైవేట్ రంగం దాన్ని ఆ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతే ప్రజలు సర్వనాశనం అవటం అనేది కూడా ఆ జ్ఞానం లేకపోవటం ఎంత దురదృష్టం ఈ రాష్ట్రానికి.